जनरल सेनाट स्वामी शस्त्र पंचो शस्त्र श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। తర్వాత దిస్ రైట్ సైడ్ ఏరియా కార్ పార్కింగ్ 100 కార్ పార్కింగ్ ఈ ల్యాండ్ ఎక్విజిషన్లో మేము ఫుల్ ఇన్వాల్వ్ అయినాం. ఆ ల్యాండ్ రైతులు ఇవ్వకపోతే రైతులతోటి ఎంబడి పడి అది చేసినాం. అది మేజర్ టాస్క్ చేసినాం. ఆ తర్వాత మీరు కూడా ఒకసారి టైం ఇచ్చారు. మళ్ళీ మీరు ఆ సందర్భంగా ఇంత ఎలక్షన్లు వచ్చినాయి. వన్ ఆఫ్టర్ అదర్ ఈ లాస్ట్ 3-4 మంత్స్ సమౌ ఆ కోఆర్డినేషన్ అనేది చేసి 10 మాసాలు అయిపోయింది. అల్టిమేట్ 12 మంత్స్. సరే ఇప్పుడు ఎల్లుళ్ళు పూర్తి చేస్తారు. 5 మంత్స్ డే అండ్ నైట్ పని చేయాలి. మీరు సాయి గారు రవీందర్ కదా, అదే సాయి కన్స్ట్రక్షన్స్ కదా. పవర్ సప్లై ఉందా? మరి ప్లాస్టిక్ ఆల్రెడీ పిల్లర్స్ వేసింది, ఫౌండేషన్ అయింది అన్న. ఒకటి ఇప్పుడు మాకు ఇక్కడ అమృత్ స్కీమ్ కింద రిజర్వాయర్ సైకిల్ మన కాంట్రాక్టర్ మాకు కలుసుకున్నట్టు చేస్తున్నాడు. మీరు కూడా సో పరిణామ క్రమంలో సో అది నెగ్లెక్ట్ కాబడింది. అందుకే ఈ భువనగిరి పోర్టును అత్యంత అధునాతనంగా వైభవంగా తీర్చిదిద్దే దాంట్లో కార్యక్రమంలో భాగంగా టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ రోజున సుమారుగా 65 కోట్ల రూపాయలతోటి దీనికి శ్రీకారం జరిగింది. ప్రసాద్ 2 స్కీమ్ కింద శ్రీకారం చేయడం జరిగింది. ఇందులో రోప్ వే అట్లాగే పైన మొత్తం టోటల్ కంప్లీట్గా వందలాది మంది వాళ్లకు అన్ని రకాల వసతులు. ఒకటేమో పోర్ట్ రెస్టరేషన్, దాన్ని ఎక్కడెక్కడైతే కొంత డ్యామేజ్ జరిగిందో దాని మొత్తం టోటల్ కూడా మళ్ళీ రెనోవేట్ చేసే. అట్లాగే ఈ యొక్క పోర్ట్ యొక్క భువనగిరి పోర్ట్ యొక్క చరిత్రను అందరికీ తెలియజెప్పే విధంగా ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్. అట్లాగే ఈ రోప్ వేలో కూడా ఎంతమంది వచ్చినా కూడా దాన్ని క్యారీ చేసే విధంగా గంటకు ఒక 300 మందిని ఆ పోర్టుపైకి చేసే విధంగా ఏర్పాటు చేస్తాం. అత్యంత మాటల్లో చెప్పలేను, అంత అత్యంత అద్భుతంగా దాన్ని తీర్చి ఏర్పాటు చేస్తాం. ఇది పూర్తి చేయడంతో దీంతో వచ్చేటువంటి అంటే ఈ సంవత్సరంలోనే టెంటేటివ్గా ప్లాన్ చేసుకుంటారు. దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇది సమీక్షించడానికి రావడం జరిగింది. ఏజెన్సీతో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని డే అండ్ నైట్, పగలు రాత్రి పనిచేసే విధంగా, అది కూడా అన్ని పనులు ఒకేసారి ప్రారంభమయ్యే విధంగా పూర్తి చేస్తే అసలు మీరు హైదరాబాద్ నుంచే కనపడతాయి. రోజుకు వందలు కాదు వేలాది మంది టూరిస్టులు వచ్చేటువంటి వాతావరణం ఏర్పాటు చేస్తాం. రెండవది అంటే ఒక వైపున యొక్క భువనగిరి పోర్టు, పక్కనే యాదాద్రి, ఇంకా కొంత ముందు పోతే కోలనుపాక, ఈ మొత్తం టూరిజం సర్కిల్